నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఖరారైందండి. 26 జిల్లాల నుంచి 28 జిల్లాలకు పెంచడం కూడా జరిగింది. మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ కొత్త జిల్లాలు ఆంధ్రప్రదేశ్ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఏమంటే జనవరి 2026 జనవరి 1 నుంచి ఈ జిల్లాలో పరిపాలన కొనసాగించడానికి కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఇంతకుముందు 26 జిల్లాల నుంచి 28 జిల్లాలకు పెంచడం కూడా జరిగింది. చూసుకుంటే ఈ కొత్త జిల్లాలుగా చూసుకుంటే మార్కాపురం, పోలవరం ఈ జిల్లాలను కొత్త జిల్లాలుగా ఎంపిక చేసుకున్నారు. ఇంకా చూసుకుంటే పరిస్థితి ఎలా ఉంది ఏమనేది మనం ఒకసారి చూసుకుంటే, కొత్త జిల్లాలతో నేటి నుంచి పాలన, 5 రెవెన్యూ డివిజన్లు ప్రారంభం. ఇది నోటిఫికేషన్ జారీ చేసిందండి. మార్కాపురం జిల్లా పేరండి. జిల్లా కేంద్రం వచ్చి మార్కాపురమే. ఇంకా చూసుకుంటే దాంట్లో ఉండే నియోజకవర్గాలు చూసుకుంటే మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి. రెవెన్యూ డివిజన్లు వచ్చి మార్కాపురం 15 మండలాలు, కనిగిరి 6 మండలాలు. ఇంకా పోలవరం చూసుకుంటే జిల్లా పేరు పోలవరం, జిల్లా కేంద్రం రంపచోడవరం. ఇక్కడ రెవెన్యూ డివిజన్లు చూసుకుంటే రంపచోడవరం 8 మండలాలు, చింతూరు 4 మండలాలు. ఇది మనం చూసినామండి. ఇంకా అన్నమయ్య జిల్లా చూసుకుంటే కేంద్రం మదనపల్లి. అన్నమయ్య జిల్లాలో మదనపల్లిని చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే మదనపల్లి, రాయచోటి, పీలేరు, తంబలపల్లి, పుంగునూరు 4 మండలాలు. రెవెన్యూ డివిజన్లు వచ్చి మదనపల్లి 11 మండలాలు, పీలేరు కొత్తగా 8 మండలాలు, రాయచోటి 6 మండలాలు. ఇదేనండి మొత్తము. ఇది మన అన్నమయ్య జిల్లా నియోజకవర్గాలు చూసుకుంటే మదనపల్లి 11 మండలాలు, పీలేరులో కొత్తగా 8 మండలాలు, రాయచోటి 6 మండలాలు. ఇది మొత్తం అన్నమయ్య జిల్లాగా మనం నియోజకవర్గాలు చూసుకుంటే అన్నమయ్య జిల్లాలో మదనపల్లి, రాయచోటి, పీలేరు, తంబలపల్లి, పుంగునూరు అట్లా చేశారు. ఈ నోటిఫికేషను రాష్ట్రంలో ఈ కొత్తగా జిల్లాలు ఏర్పడడం కూడా ఒక ఇంతకు మంచిదే. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో కొంచెం అన్నమయ్య జిల్లాలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటిని సరిచేశారు. కానీ రాయచోటి నుంచి మదనపల్లికి మార్చడం రాయచోటి ప్రజలు కొంచెం బాధపడే విషయం. ఎందుకంటే రాయచోటిలో జిల్లా వ్యవస్థ మొత్తం రాయచోటిలో ఉంటుందని అనుకునేవాళ్ళు. కానీ దీన్ని ఇప్పుడు మదనపల్లికి మార్చారు. కాబట్టి దీని మీద రాయచోటి ప్రజలకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మాది తీసుకుపోయి మదనపల్లిలో పెట్టారు అనే విధంగా జనాల్లో ఉంది. అయితే ప్రభుత్వము అన్ని విధాలు ఆలోచించి చేశామని ప్రభుత్వం చెప్తుంది. ఇంకా చూసుకుంటే మనం ఈ పరిస్థితి చూసుకుంటే రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఖరారైంది. కొత్తగా ఏర్పాటైన 2 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు, ఆదోని 2 మండలంలో బుధవారం నుంచి పరిపాలన ప్రారంభమవుతుంది. ఈ మేరకు మంగళవారం తుది గెజిటివ్ నోటిఫికేషన్లు జారీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. చూడండి, ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు చట్టం 1974 ప్రకారం కొత్తగా చూసుకుంటే మనము పోలవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేశారు. వీటితో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 28 కానున్నది. కొత్త జిల్లాల పరిధిలో నేటి నుంచి పాలన వ్యవహారాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంకా చూసుకుంటే మనము ఒక్కొక్క పరిస్థితి మనం చూసుకుంటే ఏమి కొత్త జిల్లాలు ఏమనేది ఒకసారి మనం చూసుకుంటే పరిస్థితి పోలవరం జిల్లా మనం ఇప్పుడే చూసాము, మార్కాపురం జిల్లా చూసాము. అన్నమయ్య జిల్లాలో సంపూర్ణ మార్పులు చేశారు. జిల్లాకు మదనపల్లి ప్రధాన కేంద్రం, రాయచోటి రెవెన్యూ డివిజన్గా కొనసాగుతుంది. జిల్లాలో 25 మండలాలు ఉన్నాయి. మదనపల్లి, రాయచోటి డివిజన్లు ఉండగా కొత్తగా పీలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ఇంతకుముందు చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగునూరు
చౌడేపల్లి మండలాలను, మదనపల్లి డివిజన్లో సదుము సోమల మండలాలను పీలేరు డివిజన్లోకి తీసుకొచ్చారు. చూడండి, ఇంతకుముందు కొన్ని మార్పులు చేశారు. చిత్తూరు జిల్లాలో పుంగనూరు, చౌడేపల్లి మండలాలను మదనపల్లి డివిజన్లో, సదుము సోమల మండలాలను పీలేరు డివిజన్లోకి తీసుకొచ్చారు. ఇంకా చూసుకుంటే మనం ఈ జిల్లాలు ప్రకారం చూసుకుంటే కడప జిల్లాలోకి రాజంపేట డివిజన్, రాయచోటి డివిజన్లోనే 6 మండలాలే. ఇంకా చూసుకుంటే మనకు తిరుపతి జిల్లాలోకి రైల్వే కోడూరు చేశారండి. రాజంపేటను ఎతకొచ్చి కడప జిల్లాలో కలిపారు. మళ్ళీ రైల్వే కోడూరును వచ్చి తిరుపతి జిల్లాలో చేశారు. రాయచోటి డివిజన్లో 6 మండలాలే. మండంపేట, రాయవరం, కపిలేశ్వరం మండలాలు తూర్పుగోదావరిలోకి, సోమర్లకోట, పెద్దాపురం డివిజన్లోకి. ఇంకా ఇలా చూసుకుంటా పోతే ఈ అన్నమయ్య జిల్లాలో కొన్ని మార్పులు చేశారు, సంపూర్ణ మార్పులు. ప్లస్ ఈ కొత్త జిల్లాలో ఒకటొకటి చూసుకుంటే 28 జిల్లాలు, 81 డివిజన్లుగా ఏర్పాటు చేశారండి. ఈ 81 చేరే మొత్తానికి ఆదోని మండలం ఏర్పాటుతో మొత్తం మండలాల సంఖ్య 680కి చేరిందండి. నిన్నటి వరకు రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాను పూర్తి స్థాయిలో ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చేసింది. రాయచోటి స్థానంలో మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసింది. అలాగే రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు మార్చారు. ఇంకా తిరుపతి, నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, కడప, కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరు జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లాల్లోనూ ప్రభుత్వ మార్పులు చేసింది. ఇంకా చూసుకుంటే 5 రెవెన్యూ డివిజన్లు అండి. కొత్తగా అద్దంకి ప్రకాశం జిల్లా, మడకశిర సత్యసాయి జిల్లా, బనగానపల్లి నంద్యాల జిల్లా, పీలేరు అన్నమయ్య జిల్లా, అడ్రోడ్ జంక్షన్ అనకాపల్లి జిల్లా రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం డివిజన్ల సంఖ్య 81కి చేరింది. మండలాలు చూసుకుంటే 680 మండలాల సంఖ్య, డివిజన్లు వచ్చి 81కి చేరింది. ఇంకా చూసుకుంటే కర్నూలు జిల్లాలో 46 గ్రామాలతో అతిపెద్ద మండలంగా ఉన్న ఆదోనిని 2గా విభజించారు. ఆదోని 1 మండలంలో 24 పంచాయతీలు ఉంటాయి. మండల కేంద్రంగా ఆదోని ఉంటుంది. ఆదోని 2 మండలంలో 22 పంచాయతీలు ఉన్నాయి. దీనికి ఆదోని మండలం కేంద్రంగా గతంలో ఈ మండలాన్ని పెద్దహరి వనంగా ఏర్పాటు చేయాలనుకున్నారు. ప్రజావాదన వ్యతిరేకంగా ఉండడంతో ఆదోని మండలం కేంద్రంగా 2వ మండలం ఏర్పాటు చేశారు. జిల్లాల్లో మార్పులు చూసుకుంటే అన్నమయ్య జిల్లాలో పునర్వ్యవస్థీకరణలో రాజంపేట డివిజన్ కడప జిల్లాలోకి వచ్చింది. కడప జిల్లాలో ఇప్పుడు 5 రెవెన్యూ డివిజన్లు, 40 మండలాలు ఉన్నాయి. బద్దివేలు డివిజన్లో 9, కడప డివిజన్ 9, జమ్మలమడుగు డివిజన్ 10, పులివెందుల 8, రాజంపేటలో 4 మండలాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్లో ఉన్న బంగారపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్లోకి మార్చారు. ఇట్లా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ పోయారండి. అందుకనే ఈ కొత్తగా ఈ కూటమి ప్రభుత్వము నూతన జిల్లాలను కూడా ఏర్పాటు చేసింది. 26 నుంచి 28కి పెంచడం కూడా చేశారు. దీంతో ఈ జిల్లాల్లో నేటి నుంచే పాలన కూడా అందిస్తున్నారు. ఇంకా కొన్ని మార్పులు, చాలా మార్పులు చేసుకొస్తూ ముందుకు తీసుకెళ్లారు. ఎందుకంటే ఈ అస్తవ్యవస్థంగా కొన్నిటి మార్పులు చేర్పులు చేశారు. కాబట్టి అన్నమయ్య జిల్లా పేరు అదే కొనసాగించారు. కానీ రాయచోటి నుంచి తీసి మదనపల్లికి జిల్లా కేంద్రంగా మార్చారు. కొన్ని మండలాలను మార్చారు, కొన్ని చేశారు. రాజంపేట నుంచి కడపలో వేశారు. రైల్వే కోడూరుని ఎతకపోయి తిరుపతిలో కలిపారు. ఇలా అండి ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు మార్పులు చేర్పులు చేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి కొత్త జిల్లాలుగా 28 జిల్లాలు ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. ఇది 28 జిల్లాలు, 81 మండలాలు. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఒక వ్యవస్థ చూస్తే 28 జిల్లాలు, 81 రెవెన్యూ డివిజన్లు, 680 మండలాలండి ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఇప్పుడు 680 మండలాలతో ఆంధ్రప్రదేశ్ 28 జిల్లాలుగా ఏర్పడి నేటి నుంచి జిల్లాలు 28 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి చెందుతుందనేది కూటమి ప్రభుత్వం యొక్క లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.